హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసుంటారు. నా జీవన ప్రయాణంలో నా అన్వేషణ. ఎస్, నా అన్వేషణ, అందరం పిలుచుకునే అన్వేషణ. సో ఎందుకు అలా పెట్టవలసి వచ్చిందంటే, నేను మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ చేసింది నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ. సో అన్వేషణ ఎందుకంటున్నానంటే, నాకంటే చిన్నోడైనా ఆయన గౌరవించి అన్నానంటాను. సో థ్యాంక్ యూ అన్న. సో ఈ రోజు నీ ప్రభావంతో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మరి పెట్టడం జరిగింది. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు రీసెంట్లీ పెట్టిన ఏదైతే మీ యొక్క ఫీడ్బ్యాక్ ఉందో దాని అంతా కూడా ఫాలో అవుతున్నాను నేను. సో ముఖ్యంగా 2021లో అన్వేషణ యూట్యూబ్ ఛానల్ చూడటం స్టార్ట్ చేశాను. సో ఆయన ఆల్ ఇండియా టూర్ తీసిన కాడి నుంచి మ్యాక్సిమం వీడియోలన్నీ కూడా నేను చూస్తూ ఒకేసారి చూస్తూ వస్తాను. సో నాకు అసలు యూట్యూబ్ అంటే తెలియని స్థాయిలో ఆయన ఛానల్ చూసినప్పుడు చాలా ఆనందం వచ్చింది. డైలీ చూడకపోతే ఉండలేని పరిస్థితి తీసుకొచ్చాడు. సో కాబట్టి నా అన్వేషణ, నా జీవన ప్రయాణంలో నా అన్వేషణ ఎందుకు పెట్టానంటే, ఈ రోజు ఈ ఛానల్ నేను ఈ విధంగా పెట్టి ఇంత ధైర్యంగా వెళ్ళడానికి కారణం నా అన్వేషణ. సో ఎవరికన్నా ఒకటే ఉంటది, గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. సో నా గురువు మాత్రం ఉన్నాడు, అతనే నా అన్వేషణ. సో ఎందుకంటే ఎన్నో విషయాలు నేర్పుతుంటాడు ఛానల్లోను. సో అందరికీ తెలుసు. సో ఏంటంటే, ఆల్ ఇండియా టూర్ లో వాళ్ళు వెళ్ళినటువంటి నలుగురు ఆ యొక్క టూరు చాలా ఆహ్లాదకరంగా, అలాగే హెలికాప్టర్ మీద వెళ్ళినటువంటివి ఇవన్నీ చూసి చాలా మోటివేట్ అవ్వి, తర్వాత ఈ యొక్క మెలిషితో కూడా తిరిగినటువంటి ఆ వీడియోలు, చాలా వీడియోలు, చైనా వీడియోలు, అంత ముందు మరి మన కొన్ని ఏరియాలకి షిప్ మీద వెళ్ళినవి అన్ని కూడా చూస్తూ వచ్చాను. సో చాలా హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఈ యొక్క అంటే 2021 నుంచి మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చిన మళ్ళీ కంటిన్యూ అవుతూ వచ్చాను. ఒకటి, అన్నలో ఉన్న ఆ యొక్క అంటే చాలా మంది వీడియోలు తీస్తున్నారండి, కానీ నా కొరకు ఏంటంటే ఫస్ట్ వీడియో చూసినటువంటి వ్యక్తి నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. రెండోది ఏంటంటే, అతని ప్రభావం చాలా మంది మీద ఉంది, నా మీద కూడా అది ఉన్నది. అందుకనే నా జీవన ప్రయాణంలో నా అన్వేషణ పెట్టడానికి కారణం ఏంటంటే, ఆయన చూసి నేను కూడా యొక్క ఛానల్ పెట్టగలను అనే ధైర్యం ఇచ్చింది. ఎందుకంటే అతను అపర కోటీశ్వరుడు కాదు, ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చి మరి ఈ రోజున ఒక టైంలో నన్ను ఎవరో గుర్తిస్తలేదు అని చాలా బాధపడిపోయి ఎమోషనల్ అయిపోయి మరి అందరిని తిట్టేయటము, ఏదేదో చేశాడు. సో తిట్టాలని నేను చెప్పను, కానీ ఆయన ఎదగడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సో కాబట్టి అటువంటి నాకు గుర్తింపు రావటం లేదు, ఏ ఛానల్ పట్టించుకోవట్లేదు రోజుంచి ప్రతి ఛానల్ ఆయనే ఎత్తుకుని ఆయన్ని పెట్టుకుని ముందుకు సాగే పరిస్థితి వచ్చింది. ఈ రోజున నేను కళ్ళారా చూశాను ఆయన్ని, అంటే ఆయన డెవలప్మెంట్ చూశాను. సో ఏమన్నారంటే, ఎవరైనా కూడా ఈ యొక్క యూట్యూబ్ లో డెవలప్ అవ్వచ్చు, దానికి ఏ విధంగా ఉండాలని రీసెంట్లీ ఆయన పెట్టిన వీడియోని కూడా నేను చూసి మరి ఇది ఒక 3వ వీడియోలో నేను ఆయన కోసం చెప్పాలి. ఎందుకంటే నాకు ఆది గురువు అన్వేషణ. సో ఎందుకంటానంటే, నేను ఆయన చూసే నేర్చుకున్నాను. వీడియోలు చూస్తూ వీడియోలు కూడా తీయొచ్చు మనము, సో మనం కూడా ఎదగొచ్చు, సో ఈ ప్రపంచాన్ని మనం కూడా తిరుగుతూ చూపెట్టవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఎన్నో సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నాను, ఫ్రీగా తిరిగేశాను. సో దానివల్ల నేను ఆనందపడ్డాను, నా ఫ్యామిలీ ఆనందపడ్డది. కాకపోతే ఇది ప్రపంచానికి కూడా చూపెట్టవచ్చు అనే విషయం మరి అన్వేషణ ద్వారా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అన్వేషణ. సో నువ్వు ఎక్కడ తిరుగుతున్నా నీకు మంచి హెల్త్ ఉండాలి, మంచి ఆల్రెడీ వెల్త్ వచ్చేసింది. ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనూ ప్రతి ఒక్కడు సామాన్యుడు కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు కూడా అట్రాక్ట్ అవుతారు. సో నీలో ప్రతి మంచిని నేను తీసుకున్నాను. నాకు ఆది గురువు మాత్రం నా ఛానల్కి అన్వేషణ మాత్రమే. సో కాబట్టి అన్వేషణ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యూట్యూబర్స్ వచ్చారు, దాంట్లో నేను ఒకడిని. నన్ను మీరందరూ బ్లెస్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నదో మీరు చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఏదుందో దాన్ని టచ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి, అదే లైక్ కూడా చేయండి. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, నన్ను మీరందరూ ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. సో బ్లెస్ చేస్తే మరి ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. నేను అంటే ప్రపంచమంతా అన్నయ్య చూపెడుతున్నాడు, నేనైతే ఇండియాలో ప్రతి ఏరియాకి వెళ్లి కార్ ట్రావెలింగ్ ద్వారా
నేను ప్రతి ఏరియాని కూడా చూపెట్టాలని ఒక సంకల్పంతో ఉన్నాను. మీ బ్లెస్సింగ్ నాకు తప్పనిసరిగా కావాలి, మీరు నన్ను బ్లెస్ చేయాలి. సో అదేవిధంగా ప్రతి అన్వేషణ చెప్తున్న ప్రతిదీ కూడా నేను చూస్తున్నాను, మ్యాక్సిమం నేను చూస్తున్నాను. సో ఒకటి కొంతమంది కొన్ని విషయాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నాకు అన్వేషణలో ఆయన ప్రయాణంలో ఆయన పడిన కష్టాలను చూశాను. ఏమీ లేని రూపాయి లేని టైం నుంచి ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు. ఒక వాచ్మెన్ కొడుకుగా తన జీవనం స్టార్ట్ చేసి మరి ఎంతో మంది జీవితాలకి ఒక పేదవాడు కూడా ఒక కోటీశ్వరుడు అవుతాడని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి అన్వేషణ. సో కాబట్టి అన్వేషణని ఆధారం తీసుకుని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో అతని బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్ చూసింది ఆయనదే. తర్వాత చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఆ ప్రముఖుల్లో కనీసం ఒక 50 నుంచి 100 మంది ప్రభావం నా మీద ఉన్నది. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాము. కానీ నాకు మాత్రం యూట్యూబ్ నా గురువు ప్లస్ నాకు ఆదర్శప్రాయుడు అన్వేషణ మాత్రమే. ఎందుకంటే అంత గట్స్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే చిన్నవాడు కూడా పెద్దవాడు అవ్వచ్చు అనే విషయాన్ని ఒక అన్వేషణ నా ప్రపంచయాత్రుడి ద్వారా మాత్రమే నేర్చుకున్నాను నేను. సో ఈ రోజు ఎంత ధైర్యంగా మీతో మాట్లాడగలుగుతానంటే ఆయన చేసిన సాహసయాత్రలు సో చాలా చాలా ఉన్నాయి, అన్ని మీకు తెలిసి మీరు చూశారు. సో కాబట్టి నా జీవన ప్రయాణంలో అన్వేషణ అనేది మాత్రం నిజం యూట్యూబ్ విషయంలో. సో యూట్యూబ్ కి నాకు ఆది గురువు మాత్రం ఆయనే. సో కాబట్టి ఆయన బ్లెస్సింగ్ ఎక్కడున్నా కూడా నా వీడియో ఎప్పుడని చెప్తే తన మనసులో అనుకుంటే సరిపోతుంది. నా వీడియోలు ఇంకా చాలా దూరం వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ ఆల్ ఇండియా టూరు అన్నయ్యలు తిరిగారు, కానీ నేనైతే ఓకే ఫ్రెండ్స్, మనము ఈ భూమి మీద ఎవరైనా కూడా 100 years కంటే ఎక్కువ బ్రతకరు, మరి కేజీ రైస్ కంటే ఎక్కువ తినలేరు. ఇది వాస్తవం. కాబట్టి ఒక విషయం, ప్రతిరోజు ఆనందంగా ఆహ్లాదకరంగా జీవించటమే నా యొక్క కోరిక. సో మనము ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా మనం ప్రతిరోజు ఆనందంగా ఉండాలని అనేక వీడియోలు తీసి మరి మీకు పెట్టాలని అనుకుంటున్నాను. నా కారు ద్వారా అనేక మరి ప్రదేశాలని చూపెట్టి మీకు ఆహ్లాదం పంచాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చాలా మంది అనుకుంటాం, అయ్యో వాళ్ళకి క్యాన్సర్ వచ్చి చనిపోతారా, అయ్యో వీళ్ళకి హెచ్ఐవి వచ్చి చనిపోతారంట. అయితే మనం కూడా చనిపోతాం, మనం ఇక్కడ ఉన్నాం. ప్రతి ఒక్కరు చనిపోతారు. నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారాను, ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఎవరు ఏదైనా చనిపోతారని అనుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు, ఉంటామని ప్రేమలో అందరూ ఉంటున్నారు. కానీ ఎవరికి ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి ఈ క్షణమే ఆనందంగా ఉండండి. మీకు ఆనందంగా ఉండాలని మీకు నచ్చిన పని మీరు చెయ్యండి. సో నాకు నచ్చిన పని నా అన్వేషణ, అంటే అన్వేషణ చేస్తున్న వీడియోలు చూసి నేను ప్రభావితం ఈ రోజున నాకు నచ్చి ట్రావెలింగ్ చేస్తున్నాను. ట్రావెలింగ్ ద్వారా నేను ఇండియా అంతా చూపెట్టాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏదో నచ్చింది ఉంటుంది. మీరు యూట్యూబ్ పెట్టాలంటే పెట్టండి, లేదా మీకు నచ్చిన పని చేయండి, ఆనందంగా ఉండండి. కానీ అనారోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అందరము చనిపోతాం, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఎందుకంటున్నానంటే చాలా మంది ఇక్కడే జీవించేస్తాము, జీవితకాలం ఇక్కడే ఉండిపోతామని చెప్పి వాళ్ళు ఏ చేస్తుంటారు. కాదండి, రోజు ఆనందంగా ఉండాలి. ఏదైనా ఒకటి చెప్తున్నాను, మనం కేజీ రైస్ కంటే ఎక్కువ తినలేము. సో కాబట్టి హ్యాపీగా ఫుడ్ తినండి, మీకు నచ్చిన ఫుడ్, హెల్తీ ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి. అదేవిధంగా మీరు ఆనందం కోసం ఏదైతే దేంట్లో ఆనందపడతారో అది ఆనందంగా జీవించండి. కాబట్టి ఇక్కడ ప్రతి బర్త్డే మన డెత్ డే దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి Don't forget to like and subscribe.